కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను, వేకువనే నీ కృప కొరకై కనిపెడుతున్నాను. దినమంతయు నేను ప్రార్థించుచు ఉన్నాను. యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. విచారము చేత నా కన్నులు గుంటలై, వేదన చేత నా మనస్సు మూగదై. విచారము చేత నా కన్నులు గుంటలై, వేదన చేత నా మనస్సు మూగదై. నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది, నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది. నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది, నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది. దినమంతయు నేను ప్రార్థించుచు ఉన్నాను. యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. అవమానము చేత నా గుండెలు గాయమై, వంచన చేత నా ఊపిరి భారమై. అవమానము చేత నా గుండెలు గాయమై, నడి వంచన చేత నా ఊపిరి భారమై. నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది, నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది. నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది, నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది. దినమంతయు నేను ప్రార్థించుచు ఉన్నాను. యెహోవా నేర్చుకోవాల్సిన మొదటి పాఠం, యెహోవా మాట ప్రకారమే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. యెహోవా చిత్త ప్రకారమే వారు ప్రయాణం చేస్తున్నారు. యెహోవాయే వారిని ప్రయాణం చేయమని చెప్పాడు. అయినా సమస్యలు వచ్చినాయి.
అంటే అర్థమేమిటి? మనం దేవుడు చెప్పినట్టుగా జీవించినా, వాక్యానుసారంగా బ్రతికినా, దేవుని యొక్క ఆజ్ఞ మేరకే మనము ముందుకు సాగుతున్నా మన జీవితాల్లో కష్టాలు వస్తాయి. దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి, ప్రార్థన చేస్తున్నాను కాబట్టి, వాక్యం బాగా చదువుతున్నాను కాబట్టి, ఇంతకుముందు వాక్యాన్ని వారానికి ఒక అధ్యాయం చదివేవాడిని, అలాంటిది ఇప్పుడు వారానికి లేక రోజు 5 అధ్యాయాలు చదువుతున్నా, రోజు 10 అధ్యాయాలు చదువుతున్నా. అంతకుముందు రోజుకి 2 నిమిషాలే ప్రార్థన చేసేవాడిని, కానీ ఇప్పుడు 20 నిమిషాలు మార్నింగ్, 20 నిమిషాలు మధ్యాహ్నం, 20 నిమిషాలు సాయంత్రం, లేదా 2 hours నేను ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన బాగుంది కదా, వాక్యంలో ధ్యానిస్తున్నాను కదా, అయితే నాకు ఇక నా జీవితంలో కష్టాలే ఉండవు, నా జీవితంలో ఇంకా సమస్యలే ఉండవు. నేను పట్టిందల్లా ఏమైపోతుంది? ఇక మీదట పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఇక మీదట నేను అడుగు వేయడం ఆలస్యం. అందరూ అంటా ఉంటారు, లేవని వాడు అడుగు వెళ్ళి తింట పడిందట, బంగారు పుట్లో పడిందట. ఇంక అడుగు వేయడం ఆలస్యం. ఆశీర్వాదమే ఆశీర్వాదం, దీవెనయే దీవెన అని అనుకుంటున్నారా? అది వాక్యానుసారం కానే కాదు. అదే అనుకున్నారు ఇశ్రాయేలీయులు. ఏమని? ఇంక మాకేమిటి, ఇంక మాకు కష్టాలేమిటి, ఇంక మాకు శ్రమలు ఎందుకు వస్తాయి, ఇంక మాకు బాధలు ఎందుకు వస్తాయి, ఇంక మాకు వేదనలు ఎందుకు వస్తాయి, ఇంక మాకు సమస్యలు ఎందుకు వస్తాయి? ఎందుకు రావంటే, ఒకప్పుడు మేము ఐగుప్తులో ఉండేవాళ్ళం, ఇప్పుడు మేము దేవుని యొక్క చిత్త ప్రకారం నడుస్తున్నాం కాబట్టి మాకు సమస్యలు రావు అనే భావన వాళ్ళ జీవితాల్లో వారు కలిగి ఉన్నారు. సహోదరి సహోదరులు, అది మంచి ఆత్మీయత కానే కాదు. ఇది మీ నరనరాల్లో మీరు కలిగి ఉండవలసిన సత్యం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము అని బైబిల్ సెలవిస్తుంది. యేసుక్రీస్తు ఏమన్నాడు? లోకములో మీకు బంగారం అన్నడా? లోకంలో మీకు శ్రమ, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించా. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతగా శ్రమపరచబడ్డాడో, ఎంతగా అవమానపరచబడ్డాడో, ఎంతగా వేధించబడ్డాడో, బాధించబడ్డాడో, శోధించబడ్డాడో మనకు తెలుసు కదా. ఆ యేసుక్రీస్తు అడుగుల్లో అడుగు వేసుకుంటున్న మన జీవితంలో కూడా ఆత్మీయంగా జీవిస్తున్నప్పటికీ, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పటికీ, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నప్పటికీ మన ఉద్యోగాల్లో సమస్యలు రావచ్చు, మన కుటుంబాల్లో సమస్యలు రావచ్చు, మన ప్రయాణాల్లో సమస్యలు రావచ్చు, మన వ్యాపారాల్లో సమస్యలు రావచ్చు, ఈ జీవిత యాత్రలో సమస్యలు మనకు రావచ్చు. అలా వచ్చినప్పుడు ఒకటి మాత్రం మర్చిపోకండి, దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనే సత్యము మర్చిపోవద్దు. సమస్యల్లో, కష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో మనల్ని విడిచిపెట్టేవాడు మాత్రం మన దేవుడు కానే కాదు అనే సత్యము మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇశ్రాయేలీయులు ఒక తప్పుడు ఆలోచన తమ మనసులో పెట్టుకున్నారు. ఏమిటంటే, దేవుడు మనల్ని ఐగుప్తు నుంచి విడిపించాడు కదా, ఫరో కబంధ హస్తాల్లో నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చేశాడు కదా, ఇంకా మన జీవితంలో కష్టాలే ఉండవు, సమస్యలే ఉండవు అనే భావన వారెందుకో కలిగి ఉన్నారు. అది సరైన భావన కాదు. వాళ్ళు ఎప్పుడైతే మా జీవితంలో ఇంకా కష్టాలు ఉండవు, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, కష్టాలు ఉండవు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కదా, కష్టాలు ఉండవు, దేవుడు మమ్మల్ని విడిపించాడు కదా, కష్టాలు ఉండవు, దేవుడు మా జీవితం అద్భుతాలు చేశాడు కదా అనే భావన వారి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వారు ఆ కష్టాలను ఎదుర్కోలేకుండా చేసేసింది, ఆ సమస్యలను ఎదుర్కోలేకుండా చేసేసింది. ఎప్పుడైతే సమస్య వచ్చిందో వాళ్ళు ఏం చేశారు? వింతగా చూడడం మొదలు పెట్టారు. అదేమిటి సమస్య రావడం ఏమిటి, అదేమిటి మాకు కష్టం రావడం ఏమిటి, అదేమిటి మాకు ఇబ్బంది రావడం ఏమిటి? ఐగుప్తులోనూ కష్టాలు ఉన్నాయి, ఇక్కడ కూడా కష్టాలు ఉంటాయా? ఐగుప్తులో ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇబ్బందులు ఉంటాయా? ఇంకా ఐగుప్తులోనూ ఇబ్బందులుండి ఇప్పుడు ఆత్మీయ యాత్రలోనూ ఇబ్బందులుంటే ఇంకా మనం ఆత్మీయంగా ఎందుకు బతకాలి? శుభ్రంగా ఐగుప్తులోకి వెళ్ళిపోతే బెటర్ కదా అనే ఆలోచన తప్పక వస్తుంది. వాళ్ళకు వచ్చింది. ఎందుకు వచ్చింది? వాళ్ళు రాంగ్ కాన్సెప్ట్ లో ఉన్నారు. ఏమిటా రాంగ్ కాన్సెప్ట్? దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుణ్ణి వెంబడిస్తే, దేవుణ్ణి చిత్త ప్రకారం జీవిస్తే ఇంకా ఇబ్బందులే, కష్టాలే, నష్టాలే, బాధలే, సమస్యలే, శోధనలే రావు అనే రాంగ్ మైండ్ సెట్ తో వాళ్ళు ఉన్నారా? ఈ రోజు ఎవరైనా మన మధ్య? దేవుణ్ణి నమ్ముకున్నాం కనుక,
ఆత్మీయంగా ఉంటున్నాం కనుక ఇంకా మా జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు ఏమీ రావు అనే రాంగ్ కాన్సెప్ట్ లో ఉన్నారా? అయితే దాన్ని మార్చుకోండి. అది సరైన కాన్సెప్ట్ కాదు. యోసేపు ఆత్మీయుడే, ఎన్ని కష్టాలో. యోబు పరిశుద్ధుడే, ఎన్ని శ్రమలో. దానియేలు పవిత్రుడే, ఎంతగా శోధించబడ్డాడో. షద్రక్ మేషక్ అబేద్నెగో రోషం గలవారే, అయినా వారు అగ్నిగుండంలో త్రోసివేయబడ్డారనే విషయం మర్చిపోకండి. ఆత్మీయ యాత్రలో ఇవన్నీ కూడా భాగమే అనే సత్యము ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. అలా మర్చిపోకుండా మనం ఆత్మీయంగా ముందుకు సాగితే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, మరి ఏమొచ్చినా మనం భయపడకుండా ఏం చేస్తాం? యెహోవాకే మొర పెడతాం. సమస్యలు వస్తే ఏం చేయాలి? మొర పెట్టాలి. సమస్యలు వస్తే ఏం చేయాలి? ప్రార్థించాలి. సమస్యలు వస్తే ఏం చేయాలి? ప్రభు వైపుకు తిరగాలి. ఇశ్రాయేలు ఏం చేశారు? మోషే వైపుకు తిరిగారు. మనిషి వైపుకు తిరిగారు. మరి మోషే ఏం చేశాడో? దేవుని వైపు తిరిగాడు. ఈరోజు మీరెవరు? మనుషుల వైపుకు తిరిగేవాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు, లేక దేవుని వైపు తిరిగేవాళ్ళ? ఎవరి వైపుకు మీరు తిరుగుతున్నారు? దేవుని వైపుకా లేక మనుష్యుల వైపుకా? బైబిల్ సెలవిస్తుంది, రాజులను ఆశ్రయించుట కన్నా, మనుషులను ఆశ్రయించుట కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆ మేలుకరమైన జీవితాన్ని మోషే అలవరుచుకున్నాడు. జాగ్రత్తగా పరిశీలించండి. ఎప్పుడు సమస్య వచ్చినా ఇశ్రాయేలులు సరిగారు. ఎప్పుడు కష్టం వచ్చినా ఇశ్రాయేలులు గొనిగారు. ఎప్పుడు సమస్య వచ్చినా మోషే మాత్రం ప్రార్థన చేశాడు. మోషేకు ఇశ్రాయేలులకు ఎంత డిఫరెన్స్ ఉంది? ఇశ్రాయేలీయులేమో సనుక్కునేవాళ్ళు, గొనుక్కునేవాళ్ళు. మరి మోషే ఏమో సమస్య వచ్చిన ప్రతిసారి యెహోవాకు మొరపెట్టేవాడు. ఎవరు ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు? ఎవరు సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగేవాళ్ళ? కష్టం వచ్చినప్పుడు దేవుని వైపుకు తిరిగేవాళ్ళ? ఇబ్బంది వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు వెంటనే దేవుని వైపు తిరిగి ప్రార్థించేవాళ్ళ? లేకపోతే మనుషుల వైపు తిరిగి మనుషులకు సహాయం కోసం ప్రాకులాడి వాళ్ళు సహాయం చేయటంలా, వీళ్ళు సహాయం చేయటంలా, ఒకప్పుడు నా సహాయం తీసుకున్నారు, ఒకప్పుడు నా చుట్టూ తిరిగారు, ఇప్పుడు నాకు కష్టం వస్తే నాకు పట్టించుకోవట్లా, ఇప్పుడు నాకు కష్టం వస్తే ఇలాంటి గ్యాంగ్ చూసారా? ఒకప్పుడు నా చుట్టూ తిరిగేవాళ్ళండి, నా దగ్గరకు చేయి చాచేవాళ్ళండి, ఇప్పుడు నాకేదో కష్టం వచ్చి నేను చేయి చాయిస్తే మా కొంచెం అట్టెత్తున్నారండి వాళ్ళు అని ఏడుస్తున్నావా? నీ ఆత్మీయత సరైనది కాదు. ఎందుకని? నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావు, మనుషుల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడుతున్నావు. కానీ మోషే ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు శ్రమ వచ్చినా యెహోవాకు మొర పెట్టేవాడు. చూద్దామా వాట్ హ్యాపెండ్? అప్పుడు మోషే యెహోవాకు మొర పెట్టుచు 4వ వచనం. మోషే ఏం చేశాడు? సనగల. మోషే ఏం చేశాడు? గొనగల. మరి ఏం చేశాడు? మొర పెట్టాడు. 15వ అధ్యాయము. వాళ్ళు త్రాగడానికి నీళ్లు లేవు, ఉన్న నీళ్లు కాస్త చేదుగా ఉన్నాయి. 23వ వచనము. వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువల్ల దానికి మారా అనే పేరుకు అర్థము చేదు. మారా అను పేరు కలిగెను. ఆ నీళ్లు వాళ్ళు త్రాగలేకపోయిరి. ప్రజలు అంటున్నారు, మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. మళ్ళీ సేమ్. వీళ్ళేమో సనుక్కుంటారు, గొనుక్కుంటారు. మోషే ఏమో మొరపెడతాడు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. జనులు ఆయాసమును గూర్చి సనుగుచ్చు ఉండగా, మళ్ళీ అదే ఏడుపు. జనులు సనుగుచ్చు ఉండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను ఏం చేశాడు? యెహోవాను వేడుకొనెను. మరలా సమస్య వచ్చింది. మళ్ళీ మోషే ఏం చేశాడు? యెహోవాకే మొరపెట్టాడు. 12వ అధ్యాయం 10వ వచనము. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికీ సగము మాంసము క్షీణించిన శిశువు వలె ఆమెను ఉండనీయుకమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అక్కడ ఒక సమస్య. ఏమిటా సమస్య? కుటుంబంలో సమస్య వచ్చి పడింది. ఏమిటది? మిరియాము, అహరోను దేవుడి చేత ఏర్పరచబడిన
మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టారు. దయచేసి గమనించండి, దేవుని యొక్క సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఎప్పటికీ ఎన్నటికీ ఎవరికి క్షేమము కాదు. దేవుని చేత ఏర్పరచబడిన దేవుని యొక్క సేవకునికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయటం గాని, వ్యతిరేకంగా మాట్లాడడం గాని ఏ ఒక్కరికి ఆశీర్వాదము కాదు. అంతకుముందు ఉన్న సమస్య నీళ్ల సమస్య, అంతకుముందు వచ్చిన సమస్య అగ్ని సమస్య. అగ్ని రగులుకొని ఒకవైపు అందరిని తగలబెట్టడం మొదలైనప్పుడు వాళ్ళు ఏడ్చారు. మోషే మొరపెట్టగా అగ్ని దహించడం ఆగిపోయింది. ఇప్పుడు మరొక సమస్య వచ్చింది. మిరియాము అహరోను మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టారు. ఏమవుతారు? మోషేకి వీళ్ళిద్దరు చెప్తారా నా కాస్త? ఏమవుతారు? అహరోనేమో అన్న, మిరియామేమో అక్క, మోషే తమ్ముడు. ఇప్పుడు వీళ్ళిద్దరికన్నా చిన్నోడు, కానీ దేవుడి చేత ఏర్పరచుకొనబడిన వాడు. చిన్నోడే కదా, తమ్ముడే కదా అని చెప్పి మోషే యెహోవా చేత ఏర్పరచబడినటువంటి నాయకుడని, ప్రవక్త అని మర్చిపోయారు. ఎప్పుడైతే రిలేషన్ ని చూసి మోషే మీద ఉన్న దేవుని అభిషేకాన్ని, మోషే మీద ఉన్న దేవుని యొక్క ఆత్మను నిర్లక్ష్యపరిచి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారో దేవుడు ఒప్పుకోలా. నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మీరు మాట్లాడతారా? మీకు ఎవరిచ్చారా ఆ హక్కు అని చెప్పి మిరియాము దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. ఇప్పుడు మిరియాం ఏం పొందుకుంది? కుష్ఠరోగం పొందుకుంది. అప్పుడు అహరోను వచ్చి ఏం చేశాడు? మొరపెట్టాడు. ఎవరికి మొరపెట్టాడు? మోషేకి మొరపెట్టాడు. ఇంతకుముందు అహరోను ఆ మోషే పట్ల ఏమని అనుకున్నాడు? మా తమ్ముడే కదా అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రభువా. ఎవరిని అంటున్నాడు? మోషేను పట్టుకుని. ఎవరంటున్నారు? అహరోను అంటున్నాడు, ప్రభువా. అంటే అర్థం ఏమిటి? మేము నీ దాసులమయ్యా. రిలేషన్ చూసి మేము నిన్ను తక్కువగా మాట్లాడేశాం గాని నీ మీద అభిషేకం బట్టి చూస్తే నువ్వు దేవుని తర్వాత వ్యక్తివి. నిన్ను ఈ విధంగా భావించడం, నీ గురించి ఇలా మాట్లాడము అది ఎన్నటికీ యోగ్యత కాదు, సరికాదు. ప్రభువా, మమ్మల్ని కనికరించి దేవునికి మొరపెట్టి కుష్ఠముతో అల్లాడిపోతున్న నా సహోదరిని దయచేసి దేవుడు స్వస్థపరచులాగా విజ్ఞాపన చెయ్యి అని అహరోను వచ్చి మోషేకు మొరపెట్టగా, మోషే దేవునికి మొరపెట్టగా దేవుడు కనికరించి మిరియామును స్వస్థపరిచాడు. ఏం చూస్తున్నాం మోషే జీవితంలో? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మోషే జీవితంలో మనం చూస్తున్నాడు తెలుసా? కష్టం వచ్చిన ప్రతిసారి ప్రార్థించే తత్వాన్ని మోషేలో చూస్తున్నాం. మరి ఇశ్రాయేలీలో ఏం చూస్తున్నాం? కష్టం వచ్చిన ప్రతిసారి వాళ్ళు దేవుని యొక్క సేవకుణ్ణి విసిగించడం మనం చూస్తున్నాం, సనుక్కోవడం మనం చూస్తున్నాం, గొనుక్కోవడం మనం చూస్తున్నాం. ఎందుకయ్యా అంటే ఇశ్రాయేలీయులు సంపూర్ణంగా దేవునికి లొంగిన లోబడిన ప్రజలు కానే కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు దేవునికి సంపూర్ణంగా లొంగిన లోబడిన వ్యక్తివి కాకపోతే నువ్వు జీవితంలో సనుక్కుంటా ఉంటావు, గొనుక్కుంటా ఉంటావు. దేవుడు నీ జీవితంలో గతంలో చేసిన మేలులేవి మీకు జ్ఞాపకం రావు. దేవుడు చూపించిన కనికరం మీకు జ్ఞాపకం రాదు. ఈ రోజు ఒక సమస్య వస్తే ఆ సమస్యను పట్టుకుని ఆడవడం, దేవుణ్ణి నిందించటం. ఒక కష్టం వస్తే ఆ కష్టాన్ని పట్టుకుని ఆడవడం, చుట్టూ ఉన్న వాళ్ళని నిందించటం. నీ బ్రతుకంతా నిందించటమే, నీ బ్రతుకంతా మనుషులకు బడికి ఏడవడమే. ఉన్నారా ఈరోజు అటువంటి బుద్ధి కలవారు మన మధ్య? కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, ఏదైనా అననుకూల పరిస్థితి ఏర్పడినా మనుషులను తిట్టుకుంటూ తిరిగేవాళ్ళు, మనుషులను నిందిస్తూ తిరిగేవాళ్ళు, మనుషులను గాయపరుస్తూ తిరిగేవాళ్ళు, మనుషులను బాధిస్తూ తిరిగేవాళ్ళు ఉన్నారా? ఇశ్రాయేలీయులు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ హీనత్వము అలా ఒక మనిషిని చేయిస్తుంది. సహోదరా, సహోదరి, మనుషులను నిందించుకుని తిరగమాకు, మనుషులను తిట్టుకుంటూ తిరగమాకు, మనుషులను గాయపరుస్తూ తిరగమాకు. అది ఇశ్రాయేలీయుల యొక్క బుద్ధి. కానీ మోషే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మనుషులను తిట్టుకుంటూ తిరగలా, దేవుని వైపుకు తిరిగాడు, యెహోవాకు మొరపెట్టాడు, యెహోవాయే జవాబిస్తాడని విశ్వసించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ చేయాల్సిందేమిటి? కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు యెహోవా వైపుకు తిరగాలి. నమ్మకమైన ఇద్దరు సేవకులు, దంపతులు నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఆ రోజు తినడానికి కూడా తిండి లేదు. తినడానికి కూడా తిండి లేనప్పుడు వాళ్ళు ఒకటి నమ్మారు. ఏమిటంటే, మనం ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. తినడానికి తిండి లేదు, వండుకోవడానికి కూడా ఏమీ లేవు, ప్రార్థన చేద్దాం అని చెప్పి తన భార్య కలిసి ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా
మా అనుదిన ఆహారము మాకిచ్చుటకు నువ్వు చాలిన వాడివి. ఏ రీతిగా ఈరోజు మమ్మల్ని పోషిస్తావో మాకు తెలియదు. ఈరోజు మాకేమీ లేదు, నువ్వే మాకు సహాయం చేయాలి అని అడుగుతూ ఉండగా ఎవరో తలుపు తట్టారట. తలుపు తట్టుతా ఉంటే వీళ్ళు తలుపు తెరిస్తే, ఏంటయ్యా ఈ సమయంలో వచ్చావేమిటి అని అంటూ ఉంటే ఆ బట్టలు ఉతికే వ్యక్తి అంటున్నాడు, ఏమీ లేదండి, మీరు పోయిన వారం ఇచ్చిన బట్టల్లో 500 రూపాయల కాగితం, 500 రూపాయల నోటు మీ ప్యాంట్ జేబులో ఉంది, అది మీకు తిరిగి ఇవ్వడానికి వచ్చాను. వాళ్ళ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు బయటకు వచ్చినాయి. ప్రభువా, తినడానికి తిండి లేదని మేము నీ సన్నిధిలో మోకరించినప్పుడు ఎంత అద్భుతంగా మాకు కావలసిన ఆహారాన్ని కొనుక్కోవడానికి సమయానుకూలంగా మాకు డబ్బును పంపించావో, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవో. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, నీ ఇంట్లో సమస్య ఉందా? సహోదరి, నీ ఇంట్లో సమస్య ఉందా? తినడానికి కూడా తిండి లేక అల్లాడిపోతున్నావా? ఉద్యోగం లేక అల్లాడిపోతున్నావా? వ్యాపారంలో లాభం లేక రాక అల్లాడిపోతున్నావా? అయితే మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో జవాబు ఉంది. కాబట్టి ప్రార్థన చేయి. మోషే ప్రార్థన చేశాడు ఎప్పుడు? నీళ్లు లేనప్పుడు. మరి వాళ్ళు ఏం చేశారు? సనుక్కోవడం, గొనుక్కోవడం, నిందించటం, తిట్టటం, ఇదే పని. కొంతమంది భార్యలకు వేరే పని ఏమీ ఉండదు. ఎంతసేపు భర్తకు బడి ఆడవటమే, ఎంతసేపు భర్తని తిట్టటమే, ఎంతసేపు భర్తని నిందించటమే. నువ్వు ఉన్నావెందుకు? పనికి మాలోడివి. ఏం తీసుకొచ్చావు నాకు? ఏం కొనిపెట్టావు నాకు? ఏమి సాధించావు? ఇదే ఏడుపం. కొంతమంది భర్తలకు వేరే పని ఏమి ఉండదు పాపం. అమాయకురాలను పట్టుకొని, ఆ అభాగ్యురాలను పట్టుకొని అస్తమాను తిట్టటం. పనికి మాలిందానా, వస్తావు ఒట్టి చేతులతో వచ్చావు. ఆ పక్కింటి వాడికి భార్య ఏమో 3 లక్షల కట్టం తీసుకొచ్చింది, వస్తా బైక్ తీసుకొచ్చింది, వస్తా ఫ్రిడ్జ్ తీసుకొచ్చింది, వస్తా టీవీ తీసుకొచ్చింది, వస్తా బంగారం తీసుకొచ్చింది. నువ్వు ఉన్నావెందుకు పనికి మాలిన దానివి? ఒట్టి చేతులతో వచ్చావు అని చెప్పి భార్యలను పట్టుకుని ఏడ్చేవాళ్ళు, నిందించేవాళ్ళు, మాటి మాటికి తన్ని పుట్టింటికి పంపించి పట్రా 50,000 రూపాయలు, పట్రా 30,000 రూపాయలు, పట్రా 1,00,000 రూపాయలు అని వేధించేవాళ్ళు, బాధించేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు ఆత్మీయులు కానే కాదు, మానవత్వం ఉన్నవాళ్ళు అసలే కాదు. ఒకసారి వివాహం అయిపోయిన తర్వాత నీ భార్యను, నీ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత సహోదరా నీ మీద ఉన్నది. ఒకసారి వివాహం అయిపోయిన తర్వాత ప్రియ సహోదరి, నీ ఇంటిని చక్కగా చక్కబెట్టుకోవాల్సిన, ప్రార్థనతో నీ ఇంటిని నిర్మించుకోవాల్సిన బాధ్యత సహోదరి నీ మీద ఉన్నది. ఎంతసేపు నీ భర్తకు బడి ఆడవటం, ఎంతసేపు భర్తను నిందించటం, ఇంటికొస్తే మనశ్శాంతి లేకుండా చేయటం, ఎంతసేపు నీ భార్యను తిట్టడం, ఎంతసేపు నీ భార్యకు బడి ఆడటం, ఎంతసేపు భార్య బలహీనరాలు కనుక అది పట్టుకురా, ఇది పట్టుకురా, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని చెప్పి నీ భార్యను సతాయించటం, అది మంచి పద్ధతి కానే కాదు. అలా చేసే భర్తలు, అలా చేసే భార్యలు ఒక నూతన పాఠాన్ని నేర్చుకోండి. ఏమిటి? కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రభువుకు ప్రార్థన చేయండి. మీ ప్రయత్నాలు మీరు చేయండి, మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి. అదే సమయంలో ప్రార్థన చేయండి. బైబిల్లో ఏముంది? వెతుకుడి మీకు దొరుకును, వెతకాలి. తట్టుడి మీకు తెరవబడును, తట్టాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, అడగాలి. అడుగుతూనే ఉండాలి, ఉద్యోగం కోసం వెతకాలి. అడుగుతూనే ఉండాలి, మన ప్రయత్నాల కోసం తట్టాలి. అదే మనం చేయాల్సింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, సనుగుళ్ళు గొనుగుళ్ళు మానేసేయండి. పైపెచ్చు ఇశ్రాయేలీయులు ఎంత పనికిమాలిన వారయ్యా అంటే, ఈ రోజు ఒక సమస్య వచ్చిందంటే దాన్నే పట్టుకుని ఏడుస్తారు గాని, ఇలాంటి సమస్యలు గతంలో వచ్చినప్పుడు దేవుడు ఏ రీతిగా వారి జీవితాల్లో అద్భుతాలు చేశాడో వాటిని తలంచరే, వాటిని పట్టించుకోరే, వాటి గురించి ఆలోచించరే. బైబిల్లో మీరు చూశారా? నిర్గమకాండము 15వ అధ్యాయం ఏం జరిగిందో చూద్దాం రండి. 20వ వచనము. అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబురను చేతబట్టుకునెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. 15వ అధ్యాయం జాగ్రత్తగా చదవండి. మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఓ గొప్ప కీర్తన ఇశ్రాయేలీయులందరూ కలిసి పాడారు. ఎందుకు ఆ కీర్తన? ఎందుకు ఆ సంతోషకరమైన గానము? ఎందుకంటే 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఎదురుగుండా ఎర్ర సముద్రము, వెనుక ఫరో సైన్యము వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యం చేసి ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చివేసి ఇశ్రాయేలీయులను
ఆ ఎర్ర సముద్రం గుండా అద్దరికి చేర్చాడు. అలా వారు అద్దరికి చేరిన తరువాత ఫరో సైన్యం కూడా ఆ ఎర్ర సముద్రం దాటే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఎర్ర సముద్రం మరలా కలిసిపోయిందట. ఫరో సైన్యం అంతా కూడా ఆ సముద్రంలో మునిగిపోయి నశించిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుడు ఆశ్చర్యకరంగా ఐగుప్తు శత్రువులను వారికి దూరం చేసేశాడు, అనగా ఇశ్రాయేలులకు దూరం చేసేశాడు. శత్రువులను నీళ్ళల్లో ముంచి పడేశాడు. రైట్, ఇప్పుడు వారు శత్రు భీతి లేకుండా సంతోషంగా ముందుకు సాగుతున్నారు. అలా సాగుతున్నప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యం చేశాడు గనుక 15వ అధ్యాయంలో వారు చక్కగా గీతాన్ని పాడారు, కీర్తన పాడారు, దేవుణ్ణి స్తుతించారు, గంతులు వేశారు, నాట్యమాడారు, తంబురతో సితారతో అబ్బో 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 దేవుణ్ణి భలే కొనియాడారు. బాగుంది. డాన్స్ చేశారు, నాట్యం వేశారు, పాటలు పాడారు, నాట్యం ఆడారు. బాగుంది బాగుంది బాగుంది. ఆ తర్వాత అలసిపోయిన తర్వాత ఎవరికైనా ఏమేస్తుంది చెప్పండి బ్రదర్స్? అలసిపోయిన తర్వాత ఏమేస్తుంది? దాహం వేస్తుంది. వాళ్ళకి అదే వేసింది. చూద్దాం రండి. 15వ అధ్యాయం 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షోరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. ఒక అద్భుతం జరిగింది. ఆ తర్వాత ఒక అవసరం వారిని వెంటాడింది. జాగ్రత్తగా వినండి. ఆత్మీయ జీవితం ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది అని ఎప్పుడు ఊహించుకోమాకండి. ఆత్మీయ జీవితం ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందని చెప్పి తలంచమాకండి. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ కూడా సుఖవంతమైన, సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన, సమృద్ధి అయిన జీవితమే జీవించినంత కాలము శాశ్వతము ఉండదు అనే సత్యం ఎప్పుడు మర్చిపోకండి. మన ఆత్మీయ జీవితంలో ఎత్తు పల్లాలు ఎప్పుడూ ఉంటాయి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ప్రార్థనా జీవితమే మా సమస్యలకు పరిష్కారం అనే సత్యము మేము గ్రహించులాగున సహాయం చేయండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు వారు నీ చిత్త ప్రకారమే అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇంకా మాకు ఏ కష్టము, ఏ సమస్య, ఏ ఇబ్బంది రాదు అనే భ్రమలో వారు జీవించారు. ఆ భ్రమ జీవితమే వారి జీవితంలో కష్టం ఏర్పడినప్పుడు దాన్ని ఎదుర్కోకుండా చేసింది. ఆ తప్పుడు తలంపు, ఆ తప్పుడు ఆలోచన సరళి కష్టకాలంలో నీ మీద ఆధారపడకుండా చేసేసింది. ప్రభువా, అలా మాలో ఏ ఒక్కరు కూడా కష్టకాలం వచ్చినప్పుడు, సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు, మేము ఏ భ్రమలో జీవించామో ఆ భ్రమ జీవితము మమ్మలను ప్రభువా నిస్సహాయులుగా చేయక మునిపే మేము సత్యమును గ్రహించి ఈ ఆత్మీయ యాత్రలో ఎత్తు పల్లాలు ఉంటాయని, కొండ అనుభవము, లోయ అనుభవము ఉంటుందనే సత్యము గ్రహించి నాయన కృంగిపోకుండా సహాయం చేయండి. వారందరూ కూడా సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉండగా ఒక మోషే మాత్రమే ప్రార్థన చేసి సమస్యకు పరిష్కారాన్ని కనుగోగలిగాడు. నాయనా, మా జీవితంలో మోషే కలిగి ఉన్న ప్రార్థనా జీవితాన్ని అనుగ్రహించి ప్రార్థన ద్వారానే మాకు ఉన్న ఏ సమస్యనైనా జయించే కృపను, అట్టి అనుభవాన్ని అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Address Calvary, Post Box number 30, Kokatpalli, Hyderabad 72.